హాయ్ నమస్తే వెల్కమ్ టు గ్రూప్స్ అడ్డా ఆన్లైన్ క్లాసెస్. నేను మీ శ్రీ వెంకట్ సార్. మనము ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి జాబ్ క్యాలెండర్ ఈరోజు విడుదల చేయడం జరిగింది. అది కూడా అఫిషియల్గా. అంటే నిన్నటి వరకు మనకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో దాంట్లో ఏ పోస్టులు ఉంటాయి, ఏ పోస్టులు ఉండవు అనేటువంటి విధానం అనేటువంటిది ఉంది. కానీ ఈరోజు మధ్యాహ్నం అనేటువంటిది అఫిషియల్గా మనకు ఈ క్యాలెండర్ అనేటువంటిది అనౌన్స్ చేయడం అనేటువంటి జరిగిందనమాట. మనము ఎక్స్పెక్ట్ చేసినట్టు ఎక్కువ పోస్టులు అనేటువంటివి లేవు. అదేవిధంగా మనం మొన్నటి వరకు అనుకున్నటువంటి మరీ తక్కువ అనేటువంటి పోస్టులు అనేటువంటివి కూడా లేవన్నమాట. అంటే మొన్నటి కంటే కూడా మొన్నటి నుంచి మనం ఆలోచించిన దానికంటే కూడా ఈరోజు వచ్చినటువంటి జాబ్ క్యాలెండర్ కొంచెం మెరుగనే చెప్పొచ్చు. అంటే కొన్ని డిపార్ట్మెంట్లలో కొన్ని పోస్టులు అనేటువంటివి కూడా యాడ్ అవ్వడం అనేటువంటిది జరిగింది. ఒక్కసారి మనము ఈ జాబ్ క్యాలెండర్ అనేటువంటిది పరిశీలిస్తే చూడండి, అఫిషియల్గా మధ్యాహ్నం మనకు ఇవ్వడం అనేటువంటి జరిగింది. మొట్టమొదటి వీడియో కూడా ఖచ్చితంగా నాకు తెలిసి మనమే పెడుతున్నాం. ఎందుకంటే ఉదయం నుంచి కూడా మేము ఇదే పనిలో ఉన్నాం కాబట్టి కూర్చొని ఎప్పుడిప్పుడు వస్తుందా అని చెప్పేసి అప్డేట్ కోసం ఎదురు చూస్తూ ఉన్నాం. అప్డేట్ రాగానే ఫస్ట్ ఈ వీడియో అనేటువంటి చేయడం అనేటువంటిది జరుగుతూ ఉంది. కాబట్టి చూడండి అమ్మా, అసిస్టెంట్ ప్రొఫెసర్ అని చెప్పేసి ఇచ్చారు. ఫస్ట్ వన్, హయ్యర్ ఎడ్యుకేషన్లో మనకు అసిస్టెంట్ ప్రొఫెసరు, అసోసియేట్ ప్రొఫెసర్ అనేటువంటివి ఉంటాయి. ఇవి దాదాపుగా 1500 ఖాళీలు అనేటువంటివి ఫిల్ చేస్తూ ఉన్నారు. దాదాపుగా 3500 4000 ఖాళీలు అనేటువంటివి ఉన్నాయి. అయితే యుద్ధ ప్రాతిపాదికన ఒక 1500 పోస్టులు అత్యవసరమైనటువంటి పోస్టులు ఏవైతే ఉన్నాయో ఆ పోస్టులను ఫిల్ చేసేటువంటి అవకాశం అనేటువంటిది ఉంది. అంటే మన నారా లోకేష్ గారు చెప్పినట్టు శాసనసభలో యుద్ధ ప్రాతిపాదికన వీటిని కంప్లీట్ చేస్తారని చెప్పారు. కాబట్టి యుద్ధ ప్రాతిపాదికనే వీటిని కూడా కంప్లీట్ చేసేటువంటి అవకాశం అనేటువంటిది ఉంది. నెక్స్ట్ మనం చూసినట్లయితే మనం ఎక్కువ మంది అభ్యర్థులు ఎదురు చూస్తున్నటువంటి జాబ్స్ ముఖ్యంగా గ్రూప్ వన్ ఈ గ్రూప్ 1 సబ్జెక్టులు అనేటువంటివి 91గా వీళ్ళు చెప్పడం అనేటువంటి జరిగిందనమాట. అంతకుముందు మనకు 101 అని చెప్పేసి అనౌన్స్ చేయడం అనేటువంటి జరిగింది. తర్వాత ఇప్పుడు 91 పోస్టులకు వచ్చింది. ఇదే మనకు అఫిషియల్ ఇన్ఫర్మేషన్గా మనం తీసుకోవాలండి. కాబట్టి 91 పోస్టులు అనేటువంటిది ఇవ్వడం జరిగింది. తర్వాత మనం చూసినట్లయితే ముఖ్యంగా చూడండి, పోలీస్ డిపార్ట్మెంట్ మన వాళ్ళు ఎదురు చూస్తున్నటువంటి ప్రధానమైనటువంటి నోటిఫికేషన్. ఎక్కువ మంది ఈ 20 ఏజ్ నుంచి 30 ఏజ్ ఈ మధ్యలో, అంటే 20 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాలు ఉన్నటువంటి అభ్యర్థులు ఎక్కువగా ఎదురు చూస్తున్నటువంటి నోటిఫికేషన్ ఇదే. ఏది? పోలీస్ రిక్రూట్మెంట్ అని చెప్పేసి అంటాం. ఈ పోలీస్ రిక్రూట్మెంట్లో మనం చూసినట్లయితే ఎస్ఐ, సబ్ ఇన్స్పెక్టర్ దాదాపుగా 418 పోస్టులు. అంటే మొన్న మనకి ఇచ్చినటువంటి పోస్టుల కంటే కూడా ఇవి రెట్టింపు అయ్యాయని చెప్పాలి. అంటే 418 పోస్టులను ఇక్కడ అనౌన్స్ చేయడం అనేటువంటిది జరిగింది. తర్వాత కానిస్టేబుల్ వచ్చేసరికి 1970 పోస్టులు. ఇది కొంచెము నిరాశ కలిగించే అంశమే. కానీ ఈ ఎస్ఐ పోస్టులు అనేటువంటివి ఉన్నాయి కాబట్టి కొంచెము ఈ ఎస్ఐ మీద కూడా మీరు దృష్టి పెట్టండి. కాబట్టి చూడండి, 1970 పోస్టులు ఉన్నాయి. నెక్స్ట్ జైల్ వార్డెన్ అండి, ఇది చాలా మంచి నోటిఫికేషన్ అనమాట. ఒక మంచి పోస్ట్ అని కూడా చెప్పొచ్చు, జైల్ వార్డెన్. ఎందుకంటే ఇప్పుడు రేపా ఏజ్ అయిపోతుంది అనుకున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ ఏజ్ అయిపోతున్నటువంటి వ్యక్తులందరూ కూడా ఇది సువర్ణ అవకాశం అని చెప్పొచ్చు. 171 జైల్ వార్డెన్ అనేటువంటి ఉన్నాయి. కాబట్టి ఈ జైల్ వార్డెన్ పోస్టులను మీరు అవకాశంగా మార్చుకోండి. ఎవరైతే ఏజ్ దగ్గర అవుతున్నారో, ఎవరైతే ఏజ్ అయిపోతున్నటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ పోస్టులు అనేటువంటివి అప్లై చేసుకోండి. చాలా మంచి పోస్ట్ కూడా ఇది, ఓకేనండి. తర్వాత మీరు చూడండి, ముఖ్యంగా ఈ హాస్టల్స్ చూడమ్మా. హాస్టల్లో హాస్టల్ వార్డెన్ సోషల్ వెల్ఫేర్, హాస్టల్ వార్డెన్ ట్రైబల్ వెల్ఫేర్, హాస్టల్ వార్డెన్ బీసీ వెల్ఫేర్ అని చెప్పేసి అంటాం. ఓకేనండి. చాలా 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 మంచి పోస్టులు ఇవి. ఇది 93 పోస్టులు. ఇక్కడ ట్రైబల్ వెల్ఫేర్ వచ్చేసరికి 48 పోస్టులు, బీసీ వెల్ఫేర్ వచ్చేసరికి 100 పోస్టులు. అంటే దాదాపుగా మనం చూసినట్లయితే 241 పోస్టులు అనేటువంటివి ఇవే ఉన్నాయి. 241 పోస్టులు ఉన్నాయి. ఏపీపీఎస్సీ ద్వారా రిక్రూట్ చేస్తారు దీనికి సంబంధించినటువంటి వీడియోను కూడా మనము రేపు కానీ ఎల్లుండి కానీ ఈ యొక్క వీడియో అనేటువంటిది చేయడం అనేటువంటి జరుగుతుంది. ఈ హాస్టల్ వార్డెన్ పోస్టులు చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. కాబట్టి ఈ పోస్టులు అనేటువంటి క్వాలిఫికేషన్ ఏంటి ఇక్కడ అంటే మనం చూసినట్లయితే ఈ బ్యాచులర్ డిగ్రీతో పాటుగా బీఈడ్ క్వాలిఫికేషన్ అనేటువంటిది ఉండాలి. బీఎడ్ క్వాలిఫికేషన్ అనేటువంటిది ఉండాలి ఈ పోస్టులకి. ఏ పోస్టులకి? హాస్టల్ వార్డెన్ సోషల్ వెల్ఫేర్, హాస్టల్ వార్డెన్ ట్రైబల్ వెల్ఫేర్, హాస్టల్ వార్డెన్ బీసీ వెల్ఫేర్ అని చెప్పేసి మనం చెప్తాం అనమాట. ఈ పోస్టులు మాత్రము ఖచ్చితంగా చాలా మంచి పోస్టులు. అభ్యర్థులు వాటిని వదులుకోవద్దు. చాలా ముఖ్యమైనటువంటి పోస్టులు ఇవి. తర్వాత మనం చూసినట్లయితే మనకు ముఖ్యమైనటువంటి పోస్టుల్లో మనం చూసినట్లయితే చూడమ్మా, యానిమల్ హస్బెండరీ అని చెప్పేసి అంటాం.
యానిమల్ హస్బెండరీ. ఎన్ని పోస్టులు ఉన్నాయి ఇక్కడ? 80 పోస్టులు ఉన్నాయి. ఎన్ని పోస్టులు ఉన్నాయండి? 80 పోస్టులు. మనకు తెలుసు యానిమల్ హస్బెండరీ అంటేనే గ్రూప్స్ అడ్డా అంటేనే యానిమల్ హస్బెండరీ అని చెప్పేసి మనం చెప్పుకుంటూ ఉంటాం. కాబట్టి ఇక్కడ ఈ యానిమల్ హస్బెండరీ పోస్టులు 80 ఇచ్చారు. నాకు తెలిసినంత వరకు, నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారము యానిమల్ హస్బెండరీలో ఎక్కువగా అసిస్టెంట్ పోస్టులు ఉండేటువంటి అవకాశం అనేటువంటిదే ఎక్కువగా ఉందన్నమాట. అంటే నాకు అనిపిస్తూ ఉంది అసిస్టెంట్ పోస్టులు అనేటువంటివి, నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం. కాబట్టి దీని గురించి చూద్దాం ఒకసారి. అఫిషియల్ ఇన్ఫర్మేషన్ రాగానే మీకు మొట్టమొదటిసారిగా అప్డేట్ ఇచ్చేటువంటి ఇన్స్టిట్యూట్ ఏదైనా ఉంది అంటే అది గ్రూప్స్ అడ్డా ఆన్లైన్ క్లాసెస్. ఇది మీకు కూడా తెలుసు. కాబట్టి చూడండి, ఇంకా తర్వాత ఇండస్ట్రియల్ ప్రమోషన్ ఆఫీసర్ అని చెప్పేసి అంటాం, IPO అని చెప్పేసి అంటాం. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అయిన పోస్ట్. ఇది IPO పోస్ట్ అని చెప్పేసి చెప్తాము. 95 పోస్టులు ఉన్నాయి దీనికి. ఎన్ని పోస్టులు ఉన్నాయండి? 95 పోస్టులు ఉన్నాయి. ఈ 95 పోస్టులకి మనం చూసినట్లయితే దీనికి 2 పేపర్లు అనేటువంటి ఉంటాయి. 2 పేపర్లు ఉంటాయి దీనికి. ఒకటి జిఎస్ పేపరు, రెండవది మనకు మ్యాథ్స్ పేపర్ అనమాట. అంటే ప్యూర్ మ్యాథ్స్ అనేటువంటిది ఉంటుంది అనమాట. ఈ ప్యూర్ మ్యాథ్స్ మరియు జిఎస్ పేపర్ అనేటువంటి ఉంది ఈ IPO అనేటువంటి ఎగ్జామ్కి. దీనికి సంబంధించినటువంటి మళ్ళీ ఇంకో వీడియో అనేటువంటి కూడా మనము చేస్తాం. తర్వాత ఇంకా మనం చూసినట్లయితే మెయిన్గా మనం చూస్తున్నటువంటిది చూడమ్మా, గ్రూప్ టూ అని చెప్పేసి అంటాం. ఈ గ్రూప్ 2లో 750 పోస్టులు. ఈ జాబ్ క్యాలెండర్లో ఏదైనా కొంచెం సంతోషించేదగినటువంటి అంశం ఏదైనా ఉంది అంటే జనరల్ నోటిఫికేషన్లు అండి. జనరల్ అంటే టెక్నికల్ డిపార్ట్మెంట్ పక్కన పెట్టండి. జనరల్ నోటిఫికేషన్లో ఏదైనా కొంచెం ఆనందంగా ఉన్నటువంటి అంశం ఏదైనా ఉంది అంటే ఈ గ్రూప్ 2 అని చెప్పేసి చెప్పచ్చు. గ్రూప్ 2లో దాదాపుగా 750 పోస్టులు ఇవ్వడం జరిగింది. DT పోస్టులను కూడా యాడ్ చేయడం జరిగింది. దాదాపుగా 750 పోస్టులు అనేటువంటివి ఇచ్చారు. కాబట్టి ఈ 750 పోస్టులను మనం సాధించాలి. ఈ 750 పోస్టులు మనం సాధించాలంటే బాగా గమనించండి, ప్రిలిమ్స్ చాలా ముఖ్యము. మెయిన్స్ కంటే కూడా ప్రిలిమ్స్ ముఖ్యం. ఎందుకంటే మెయిన్స్లో మనకు రిజర్వేషన్ అనేటువంటిది వర్తిస్తుంది, కానీ ప్రిలిమ్స్లో మనకు రిజర్వేషన్ అనేటువంటిది వర్తించదు. చాలామంది అభ్యర్థులు పోయిన నోటిఫికేషన్లో 1:100 తీస్తే కానీ క్వాలిఫై కానటువంటి పరిస్థితి. అన్ని సందర్భాల్లో కూడా 1:100 అనేటువంటిది తీయరు. అర్థమవుతుందా? కాబట్టి 1:50, ఈ ఒక పోస్ట్కి 50 మంది. ఈ 1:50లో మనం ఉండాలి. ఈ 1:50లో నువ్వు ఎస్సీనా, ఎస్టీనా, బీసీనా అనేది తర్వాత విషయం. కాబట్టి 1:50 అనేటువంటి దాంట్లో నువ్వు ఉంటే తరువాత మెయిన్స్కి వచ్చేసరికి, అంటే మెయిన్స్ నేను ఈజీ అని చెప్పట్లేదు, మెయిన్స్ టఫే. నువ్వు మెయిన్స్ చేరుకోవాలంటే ముందు ప్రిలిమ్స్ అనేటువంటిది కేవలం 5 సబ్జెక్టులో ఉన్నాయి కాబట్టి ఈ కాంపిటీషన్ అనేటువంటి చాలా ఎక్కువగా ఉంటుంది. 5 సబ్జెక్టులో ఉన్నాయి కాబట్టి, పైగా జాబ్ క్యాలెండర్ ఇచ్చాడు కాబట్టి, ఎప్పుడు నోటిఫికేషన్ అనేది కూడా చెప్పాడు కాబట్టి ఎక్కువ మంది దానికి సన్నద్ధమయ్యేటువంటి ఆస్కారం అనేటువంటిది ఉంటుంది. కాబట్టి మనం ఏం చేయాలి? ఈ 5 సబ్జెక్టుల మీద మంచి విధానాన్ని కలిగి ఉండాలి. అంటే ఇది గొప్ప పట్టు, మంచి పట్టు ఉండాలి సబ్జెక్ట్ మీద. ఈ మంచి పట్టును సాధిస్తేనే నువ్వు 1:50లో అడుగు పెడతావు. ఈ 1:50లో నువ్వు అడుగు పెట్టగలిగితేనే నువ్వు మెయిన్స్లో నీకు రిజర్వేషన్ అనేటువంటిది వస్తుంది. ఎస్, కాబట్టి ఈ 1:50 చాలా ఇంపార్టెంట్. అంటే ప్రిలిమ్స్ అనేటువంటి చాలా ఇంపార్టెంట్, తర్వాత మెయిన్స్ అనేటువంటిది. కాబట్టి ఈ ప్రిలిమ్స్కి సంబంధించి కానీ మెయిన్స్కి సంబంధించి కానీ ఈ గ్రూప్స్ అడ్డా ఆన్లైన్ క్లాసెస్ అనేటువంటివి న్యూ వీడియోస్ని రిలీజ్ చేస్తూ ఉంది. అంటే చాలా ఇన్స్టిట్యూట్స్ ఏం చేస్తున్నాయంటే, చాలా ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ ఏం చేస్తున్నాయంటే పాత వీడియోస్నే, అంటే ఎప్పుడో అవుట్డేటెడ్ అయినటువంటి పాత వీడియోస్ని, ఆ పాత ఎగ్జాంపుల్స్నే మనకు రిపీటెడ్ చేస్తూ వస్తున్నారు అనమాట. కానీ మన దగ్గరికి వచ్చేసరికి మళ్ళీ ఫ్రెష్గా, మళ్ళీ నూతనమైన అంశాలతో, కరెంట్ ఈవెంట్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది గ్రూప్స్ అడ్డా ఆన్లైన్ క్లాసెస్. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, విద్యార్థులు ఆనందపడాల్సినటువంటి విషయం ఏంటంటే లైవ్ క్లాసెస్ని కూడా ప్లాన్ చేసేటువంటి ప్రయత్నం అనేటువంటిది చేస్తూ ఉన్నాం. ఇది త్వరలోనే దీని మీద కూడా మీ ముందుకు వచ్చేసి ఈ ఒక వీడియో అనేటువంటి చేయడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి చూడమ్మా, 750 పోస్టులు ఖచ్చితంగా మీరు మిస్ చేసుకోవద్దు. చాలా ఇంపార్టెంట్ అయినటువంటి పోస్టులు అని చెప్పొచ్చు. నెక్స్ట్ అదేవిధంగా ఏఈ అని చెప్పేసి అంటాం. 503 పోస్టులు, చాలా మంచి పోస్టులు ఇవి. కాబట్టి ఈ ఏఈ పోస్టులలో ప్రధానంగా 2 వ్యక్తులకు మాత్రమే ఆస్కారం ఉంటుంది ఇక్కడ. ఎవరు ఆ 2 వ్యక్తులు అని చెప్పేసి అంటే, ఒకటి సివిలు, నెక్స్ట్ అదేవిధంగా మెకానికలు అని చెప్పేసి అంటాం. ఈ సివిలు, ఈ మెకానిక్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ పోస్టులు అనేటువంటివి అప్లై చేసుకోవచ్చు.
కాబట్టి ఏఈఈ అని చెప్పేసి అంటాం, లేదా ఏడబ్ల్యూఈ అని చెప్పేసి చెప్తాం అనమాట. 503 పోస్టులు అనేటువంటివి ఉన్నాయి. కాబట్టి ఈ అవకాశాన్ని కూడా ఎవరు కూడా మిస్ చేసుకోకూడదు. నెక్స్ట్ తర్వాత మనం చూసినట్లయితే మెయిన్గా చూడమ్మా, ఆల్రెడీ మనం చెప్పాం ఏమని చూడండి, ఎక్సైజ్ కానిస్టేబుల్స్ కూడా 400 ఉన్నాయి. ఎక్సైజ్ కానిస్టేబుల్స్ కూడా 400 ఉన్నాయి. ఈ 400 పోస్టులు అనేటువంటివి కూడా మనకు ఏపీపీఎస్సీ రిక్రూట్ చేస్తుందని చెప్పేసి మనకు ఇవ్వడం జరిగింది. అర్థమవుతుందండి. అది పైన ఉన్నటువంటి ఆ కానిస్టేబుల్స్ అయితే ఈ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు అనేటువంటిది చేస్తుంది. అయితే ఏపీపీఎస్సీ ద్వారా రిక్రూట్ చేసేటువంటివి ఏంటి, ఈ 400 కానిస్టేబుల్స్, ఈ 400 కానిస్టేబుల్స్ అనేటువంటివి చేయడం అనేటువంటిది జరుగుతుంది. ఓకేనమ్మా, అర్థమవుతుందా. నెక్స్ట్ తర్వాత ఇంకా మనకు మెయిన్గా చూసినట్లయితే చూడండమ్మా, తర్వాత అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ అని చెప్పేసి అంటాం. 50 పోస్టులు. ఈ 50 పోస్టులు అనేటువంటివి తక్కువ కాదు, చాలా ఎక్కువ. ఈ మధ్య వచ్చినటువంటి నోటిఫికేషన్లో ఏవి కూడా ఇన్ని పోస్టులు ఇంత బల్క్గా దీనికి సంబంధించి మనకు ఇవ్వలేదు. అంటే పోయినసారి వచ్చినటువంటి నోటిఫికేషన్లో కూడా ఎన్ని పోస్టులు వచ్చేసారు దీంట్లో అంటే 2 పోస్టులు మాత్రమే ఇవ్వడం జరిగింది. ప్రమోషన్స్ చాలా హైగా ఉంటాయి, చాలా ఫాస్ట్గా మీరు ప్రమోషన్ లెవెల్లోకి వెళ్ళిపోవచ్చు. 50 పోస్టులు అనేటువంటి ఉన్నాయి. ఈ 50 పోస్టులకు సంబంధించి మెకానికల్ ఎవరైతే చేశారో ఆ మెకానికల్ అభ్యర్థులు అనేటువంటి వ్యక్తులు దీన్ని అప్లై చేసుకోవచ్చు. చాలా మంచి పోస్టు. 50 పోస్టులు ఇంతవరకు రాలేదు. పోయినసారి నోటిఫికేషన్లు కూడా ఎన్ని వచ్చాయని చెప్తున్నాం మనము, 2 పోస్టులు మాత్రమే నోటిఫికేషన్ ఇచ్చారండి. కాబట్టి ఈసారి 50 పోస్టులు ఉన్నాయి. కాబట్టి ఎవరు కూడా దీన్ని మిస్ చేసుకోకూడదు. నెక్స్ట్ ఇంకా మనం చూస్తే చూడండమ్మా, ఇక్కడ డిఎస్సి 2026 2025లో దాదాపుగా 16,000కు పైగా పోస్టులను కూటమి ప్రభుత్వం అనేటువంటిది చేయడం జరిగింది డిఎస్సికి సంబంధించి. ఇప్పుడు చూసినట్లయితే డిఎస్సి అనేటువంటిది కొంచెం ఆశాజనకమైనటువంటి పోస్టులు అయితే కాదు, కొంచెం తక్కువగానే ఉన్నాయి. అయితే ఈ 16,000 పోస్టులను ఎవరైతే సాధించారో వాళ్ళు అదృష్టవంతులు అని చెప్పొచ్చు. ఈ పోస్టులు సాధించే వాళ్ళు ఇంకా మనం చెప్పాలి అంటే ఈ డిఎస్సి 2026 ఈ పోస్టులు ఎన్ని ఉన్నాయంటే 2,535 పోస్టులు ఉన్నాయి. 2,535 పోస్టులు ఉన్నాయి డిఎస్సి ద్వారా రిక్రూట్ చేసేటువంటి పోస్టులు. దీంట్లో హెచ్జిటీలు ఉంటాయి, స్కూల్ అసిస్టెంట్లు అనేటువంటివి ఉంటాయి. వీటిని మళ్ళీ డివైడ్ చేస్తారు. దీనికి సంబంధించి కూడా మనం ఒక వీడియో చేద్దాం తర్వాత. నెక్స్ట్ తర్వాత చూద్దామా, డైట్ సీనియర్ లెక్చరర్స్, డైట్ లెక్చరర్స్, అదేవిధంగా ఎస్సీఈఆర్టీ లెక్చరర్స్ అని చెప్పేసి అంటాం. దీనికి కామన్గా ఈ లెక్చరర్స్కి మనకి ఏముండాలి అంటే చూడండి నాన్న, ఎస్సీఈఆర్టీ, ఈ ఎస్సీఆర్టీ లెక్చరర్స్ అని చెప్పేసి అంటున్నాం. ఈ ఎస్సీఆర్టీ లెక్చరర్స్కి మనకు ప్రధానంగా ఏముండాలి అంటే పీజీతో పాటుగా పోస్ట్ గ్రాడ్యుయేషన్తో పాటుగా ఎంఎడ్ కానీ లేదా బీఎడ్ కానీ ఉండాలి కంపల్సరీగా. చూడమ్మా, పోస్ట్ గ్రాడ్యుయేషన్తో పాటుగా ఎంఎడ్ కానీ లేదా బీఎడ్ కానీ అనేటువంటిది ఉంటుందన్నమాట. తర్వాత ఈ నోటిఫికేషన్లో ఇచ్చేటువంటి షరతులు కూడా కొన్ని వర్తిస్తాయి. అంటే సాధారణమైన క్వాలిఫికేషన్ మనం చూసినట్లయితే పీజీతో పాటుగా నీకు ఏముండాలా, ఈ బీఎడ్ కానీ లేదా ఎంఎడ్ కానీ ఉండాలి. ఓకేనా. తర్వాత నోటిఫికేషన్లో చిన్న మార్పులు వచ్చేటువంటి అవకాశం కూడా ఉంది. ఆ మార్పులు కూడా మనం తర్వాత చూద్దాం. ఓకేనా, క్లియర్. తర్వాత ఇంటర్మీడియట్ లెక్చరర్స్ అని చెప్పేసి మనం చెప్తాం. 209 పోస్టులు అనేటువంటివి అనౌన్స్ చేశారు. దాదాపుగా 1,500 ఖాళీలు అనేటువంటివి ఉన్నాయి. గెస్ట్ లెక్చరర్స్తోనే దాదాపుగా జూనియర్ కాలేజీల్లో 1,300 మందికి పైగా గెస్ట్ లెక్చరర్స్తో రన్ అవుతూ ఉన్నాయి. కానీ మనకు ఇంటర్మీడియట్ లెక్చరర్స్కి 209 పోస్టులు మాత్రమే ఇవ్వడం అనేటువంటిది జరిగింది. అది కూడా ఫస్ట్లో లేదండి. తర్వాత మేము చాలా మందితో మాట్లాడాం. ఎమ్మెల్సీలు దాదాపుగా ఆల్రెడీ మనం చెప్పాం, 3 ఎమ్మెల్సీ కాల్ చేసాం, ట్వీట్ చేసాం. అర్థమవుతుంది. అదేవిధంగా మా దగ్గర ఉన్నటువంటి ఎవరైతే డిస్టిక్ ఇన్ఛార్జెస్ ఉన్నారో ఆ డిస్టిక్ ఇన్ఛార్జెస్ను కూడా కలవడం అనేటువంటిది జరిగింది. అంటే ఇలా అనేక రకాలుగా మేము కూడా ప్రయత్నాలు అనేటువంటి చేసాం. మీరు కూడా ప్రయత్నించి ఉంటారు ఖచ్చితంగా. అంటే మా వీడియో చూసినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరం కూడా మేము ఒకటే రిక్వెస్ట్ చేసాం, మీరు కూడా మీ డిస్ట్రిక్ట్స్లో ఉన్నటువంటి హయ్యర్ అఫీషియల్స్ని కలవండి అని చెప్పేసి, ట్వీట్ చేయండి అని చెప్పేసి మనం చెప్పామన్నమాట. కాబట్టి మీరందరూ కూడా చేసి ఉంటారు ఖచ్చితంగా. చేసి ఉంటారు కాబట్టి దాని ఫలితమే కనీసం ఈ 209 పోస్టులు అయినా వచ్చాయని చెప్పేసి మేము అనుకుంటూ ఉన్నాం. కాబట్టి ఈ 209 పోస్టులు అనేటువంటి ఇచ్చారు. కాబట్టి ఏ ఒక్క సబ్జెక్ట్ అనేటువంటిది ఎన్ని పోస్టులు అనేటువంటిది ఇంతవరకు అయితే రాలేదు. అది కూడా రాగానే మీకు తెలియజేయడం అనేటువంటిది జరుగుతుంది. నెక్స్ట్ లైబ్రరియన్స్, ఇది కూడా చాలా అద్భుతమైన పోస్ట్. అర్థమవుతుందండి. అంటే జీతాన్ని పొందుతూనే జ్ఞానాన్ని పెంచుకునేటువంటి పోస్ట్ ఏదైనా ఉంది అంటే అది లైబ్రరియన్ పోస్టే. కాబట్టి నువ్వు ఎంత జ్ఞానాన్ని పొందాలో అంత జ్ఞానాన్ని పొందొచ్చు.
అదేవిధంగా నువ్వు ఎంత రిలాక్స్ అవ్వచ్చు, అంత రిలాక్స్ అవ్వచ్చు. నీకు మళ్ళీ మంచి జీతాలు కూడా వస్తాయన్నమాట. అంటే ఏదైతే మీకు లెక్చరర్ జీతాలు ఉన్నాయో, యాస్టీజ్ లెక్చరర్ కాబట్టి ఆ లెక్చరర్స్కి వచ్చే జీతాలే మీకు కూడా వచ్చేటువంటి అవకాశం అనేటువంటిది ఉంది ఇక్కడ. నెక్స్ట్ ఇది టోటల్గా మనకి ఇచ్చినటువంటి క్యాలెండర్ అని చెప్పొచ్చు. టోటల్ ఎన్ని పోస్టులు ఉన్నాయంటే 10,060 పోస్టులు. 10,060 పోస్టులు అనేటువంటివి ఇవ్వడం అనేటువంటిది జరిగింది. అయితే ఈ పోస్టులను మనం ఒకసారి చూసినట్లయితే అండి, ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3, ఫేజ్ 4 అని చెప్పేసి 4 విభాగాలుగా డివైడ్ చేసి ఈ యొక్క ఫేజ్ 1లో ఏ డేట్ నోటిఫికేషన్ ఇస్తారు, ఫేజ్ 2 ఏ డేట్ నోటిఫికేషన్ ఇస్తారు, ఫేజ్ 3 ఏ యొక్క డేట్న నోటిఫికేషన్ ఇస్తారు అని చెప్పేసి మనకి ఇక్కడ ఇచ్చారు. కాబట్టి చూడండి, ఇక్కడ మీరు పైన చూసినట్లయితే ఫేజ్ 4, ఫేజ్ 4, ఫేజ్ 4, ఫేజ్ 4 అని చెప్పేసి ఇచ్చారు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఫేజ్ 3 అట్లా ఇచ్చారు. కాబట్టి ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3, ఫేజ్ 4 కాబట్టి ఇట్లా ఇచ్చారనమాట. దీంట్లో ఫేజ్ 1లో హైయర్ ఎడ్యుకేషన్ ఉన్నాయి. హైయర్ ఎడ్యుకేషన్ ఫేజ్ 1లో ఉన్నాయి. ఈ ఫేజ్ 1లో మనం చూసినట్లయితే మొదటి విభాగంలో మే 15వ తేదీన నోటిఫికేషన్ని అనౌన్స్ చేశారు. మే 15వ తేదీన నోటిఫికేషన్ అనేటువంటి దాన్ని అనౌన్స్ చేశారు. ఎందుకు సార్ మే 15న నోటిఫికేషను, ఎందుకు దీన్నే ఫస్ట్ ఫిల్ చేయాలని చెప్పేసి అనుకుంటున్నారంటే, మన నారా లోకేష్ గారు ఆల్రెడీ చెప్పారనమాట, యుద్ధ ప్రాతిపాదికన భర్తీ చేస్తాము అసిస్టెంట్ ప్రొఫెసర్స్ని ఖచ్చితంగా అని చెప్పేసి. కాబట్టి చెప్పినటువంటి విషయాన్ని దృష్టిలో ఉంచుకొని, చెప్పినటువంటి అంశాన్ని దృష్టిలో ఉంచుకొని మొదటిగా ఈ మే 15న ఈ హయ్యర్ ఎడ్యుకేషన్లో ఈ అసిస్టెంట్ ప్రొఫెసర్ అనేటువంటి వాటిని రిక్రూట్ చేయడానికి సిద్ధమయ్యారు. తర్వాత ఫేజ్ 2లో చూడండి, ఆగస్ట్ 15th మనం చూసినట్లయితే గ్రూప్ 1 చూడండి, గ్రూప్ 1 అదేవిధంగా హోమ్ డిపార్ట్మెంటు, నెక్స్ట్ వెల్ఫేర్ డిపార్ట్మెంటు, ఈ విధంగా మొత్తం కూడా మనం చూసినట్లయితే ఆగస్టు 15వ తేదీన నోటిఫికేషన్ డేట్ని ఇవ్వడం అనేటువంటిది జరిగింది. అదేవిధంగా ఫేజ్ 3లో మనం చూసినట్లయితే గ్రూప్ 2, అదేవిధంగా ఇంజనీర్ డిపార్ట్మెంటు, ఆ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ సంబంధించి గ్రూప్ 2 సంబంధించి మనకు ఫేజ్ 3 అంటే సెప్టెంబర్ 15న నోటిఫికేషన్ ఇస్తామని చెప్పేసి మనకు చెప్పడం జరిగింది. నెక్స్ట్ లాస్ట్ వన్ చూసినట్లయితే ఆ డిఎస్సి ద్వారా కానీ రిక్రూట్ చేసేటువంటి అంశాలు కానీ, లేదా లెక్చరర్ పోస్టులు కానీ, లైబ్రేరియన్ పోస్టులు కానీ, ఇవన్నీ కూడా ఫేజ్ 4 అనమాట. అంటే అక్టోబర్లో నోటిఫికేషన్ ఇస్తాము అని చెప్పేసి మనకు చెప్పారు. అంటే టోటల్గా మనం చూసినట్లయితే హయ్యర్ ఎడ్యుకేషన్ వచ్చేసి మే 15వ తేదీన, అదేవిధంగా గ్రూప్ 1 హోము, వెల్ఫేరు, ఈ ఇండస్ట్రీసు ఈ డిపార్ట్మెంట్కు సంబంధించినటువంటి పోస్టులు అయితే ఆగస్టు 15న, అదేవిధంగా గ్రూప్ 2, అదేవిధంగా ఇంజనీర్సు, అదేవిధంగా మైన్సు, ఇలాంటి పోస్టులకు సంబంధించిన అంశాలు అయితే మనకి సెప్టెంబర్ 15న, అదేవిధంగా డిఎస్సి అండ్ లెక్చరర్సు అండ్ లైబ్రేరియన్సు ఈ డిపార్ట్మెంట్ చూస్తే మనకు అక్టోబర్ 15న ఇవ్వడం అనేటువంటిది జరిగిందనమాట. అంటే టోటల్గా ఎన్ని పోస్టులు ఇచ్చారు ఇక్కడ అంటే 10,060 పోస్టులను ఇవ్వడం అనేటువంటి జరిగింది. ప్రతి సంవత్సరం ఉగాదికి జాబ్ క్యాలెండర్ ఉంటుందని చెప్పేసి ప్రకటించడం జరిగింది. అంటే ప్రతి సంవత్సరం అంటే ఈ 10 నెలలు 11 నెలలు అట్లా కళ్ళు మూసి కళ్ళు తెరిచేలోకి అయిపోతాయి. కాబట్టి మీ ప్రిపరేషన్ అనేటువంటిది ఖచ్చితంగా ఉంటే, మీ ప్రిపరేషన్ అనేటువంటి స్ట్రాంగ్గా ఉంటే ఈ నోటిఫికేషన్లోనే 100% మీకు జాబ్ వచ్చేటువంటి ఆస్కారం అనేటువంటిది ఉంటుంది. కాబట్టి మీకు ఎలాంటి హెల్ప్ కావాలన్నా, మీకు ఎలాంటి కోచింగ్ మెటీరియల్ కావాలన్నా, అదేవిధంగా మీకు ఎలాంటి ఆన్లైన్ క్లాసెస్ కావాలన్నా ఇవ్వడానికి గ్రూప్స్ అడ్డా ఆన్లైన్ క్లాసెస్ ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటుంది అనే విషయాన్ని ఇంకొకసారి మీరు గుర్తు చేసుకోవాలి. కాబట్టి మీకు మెటీరియల్ అయినా కావచ్చు, అదేవిధంగా మీకు టెస్ట్ సిరీస్ అయినా కావచ్చు, లేదా మీకు లైవ్ క్లాసెస్ అయినా కావచ్చు, లేదా మీకు మోటివేషన్ క్లాసెస్ అయినా కావచ్చు, ఏ క్లాసెస్ అయినా సరే, ఏ డిపార్ట్మెంట్కి అయినా సరే మీకు ఎక్కడ ఖచ్చితంగా దొరుకుతాయి అని చెప్పేసి అంటే క్లాసెస్ మనకు గ్రూప్స్ అడ్డా ఆన్లైన్ క్లాసెస్ అని చెప్పేసి మనం చెప్పొచ్చు. కాబట్టి సమయం అనేటువంటిది ఎక్కువగా లేదు, సమయం చాలా తక్కువగా ఉంది. కాబట్టి ఈ తక్కువగా ఉన్న సమయాన్ని ఎవరైతే సద్వినియోగం చేసుకుంటారో వాళ్ళకే ఉద్యోగం వచ్చేటువంటి ఆస్కారం అనేటువంటిది ఉంది. ఓకేనా అండి? కాబట్టి ఈ జాబ్ మిస్ అవ్వకూడదు. మిస్ అయినా పర్లేదు, ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఉంది. కాబట్టి నువ్వు ఇప్పటికిప్పుడు ప్రిపరేషన్ చేసినా సరే ఈ 2-3 సంవత్సరాల్లో వచ్చేటువంటి 99,000 ఉద్యోగాలు, అంటే 90,000 ఉద్యోగాలు పైగా ఖాళీలు ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. ఈ 90,000 ఖాళీలను ఎలా ఫిల్ చేస్తారో మీకు కూడా తెలుసు. అంటే ఇది వచ్చినటువంటి ఈ 2వ సంవత్సరమే కాబట్టి 10,000 పోస్టులు, 3వ సంవత్సరం వెళ్ళేసరికి ఇంకొన్ని ఎక్కువ పోస్టులు, ఇంకా ఎలక్షన్కి వెళ్ళే నాటికి ఉన్నటువంటి బల్క్ నోటిఫికేషన్ ఇచ్చే ఆస్కారం ఉంది. అది అందరికీ తెలిసిన అంశమే.
ఎందుకు ఈ జాబ్ క్యాలెండర్లో కొంచెం తక్కువ ఇచ్చారు అనే అంశము అందరికీ తెలుసు, ప్రతి ఒక్క అభ్యర్థికి తెలుసు. కాబట్టి నిరుత్సాహపడకండి. ఈ 5 సంవత్సరాల్లో లేదా ఈ 3 సంవత్సరాలలో ఎవరైతే ఖచ్చితంగా జాబ్ కొడతారో వాళ్ళు చాలా అదృష్టవంతులని చెప్పాలన్నమాట. అంటే నెక్స్ట్ వచ్చేటువంటి ఏ గవర్నమెంట్ అయినా సరే ఎలా నోటిఫికేషన్లు ఇస్తుంది అనేటువంటి అంశం ఎవరికీ తెలీదు. కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క అంశాలను తెలుసుకోండి, వినియోగించుకోండి. గ్రూప్స్ అడ్డా ఆన్లైన్ క్లాసెస్ అనేటువంటివి మీకు ఎప్పుడు కూడా మీ విజయాన్ని కాంక్షిస్తూ ఉంటుంది. కాబట్టి మన యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ప్రతి కోర్సుకి సంబంధించిన అంశాలు దాంట్లో ఉంటాయి. నెక్స్ట్ మీకు ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా సరే ఒకసారి కాల్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ.